నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముదుగా ప్రధాన అంశాలు పేదల రక్తం పీల్చే ఎల్ఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ ప్రజలను దోపిడీ చేయడానికి కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆరోపణ రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ నిజామాబాద్ లో సంతకాల సేకరణ పీఎం యూపీ సీఎం మహిళల పట్ల శాపంగా మారారని మండిపడ్డ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుత నిరాహార దీక్ష మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆశ్రయం ఇచ్చిన సొంత పిన్నినే దారుణంగా హతమార్చిన దుర్మార్గపు కొడుకు నిజామాబాద్ జిల్లా బోధన్లో ఘటన వివరాలకు వెళ్తే నారాయణపేట జిల్లా కేంద్రంలో గల శ్రీకరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు శవంతో ధర్నా నిర్వహించారు కుటుంబ సభ్యులు వడ్డే ఉసేనమ్మ గర్భసంచి తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉసేనమ్మ భర్త కొద్ది రోజుల క్రితం చనిపోయాడు ఉసేనమ్మ గర్భసంచిలో సమస్యతో బాధపడుతుంది ఆపరేషన్ కోసం శ్రీకరుణ ఆసుపత్రిలో చేరింది 3 రోజుల క్రితం ఆమె గర్భసంచి తొలగించారు కానీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని పంపించారు ఆమెను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా ఉసేనమ్మ అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు దీంతో ఉసేనమ్మ బంధువులు శ్రీకరుణ ఆసుపత్రి ముందు శవంతో ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శ్రీకరుణ మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం బేరసారాలు మొదలుపెట్టిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు సార్ నా పేరు ఎల్లప్ప అశోక్ నగర్ ఇక్కడ అక్కని హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది మా అక్కని హైదరాబాద్కి ఇచ్చినాము ఇస్తే ఏమైందంటే అక్కడ మా అక్కకు ఏదో బాధ ఉందంటే హాస్పిటల్ చెక్ చేసుకోమమ్మా అని చెప్పినాము అక్కడ చెక్ చేసుకుంటే ఏదో మీకు సీరియస్ ఉన్నామా ఏదో హాస్పిటల్లో చూసుకోవాలి జాయిన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే సరే నాకు జాయిన్ చేయాలంటే హాస్పిటల్లో ఆపరేషన్ అంటుంటే నాకేం తెలియదు అని ఈయన అన్నది అంటే మేమేమన్నా అమ్మాడ నీకు ఎవరు లేరు కదమ్మా బాగోలేడు ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు మగ పిల్లలు నీ బిడ్డను కూడా మ్యారేజ్ చేసి ఇచ్చేస్తున్నాను నువ్వు ఒకదాని అయితే మగ పిల్లలు ఏం చేస్తారు ఇక్కడనే రమ్మాయి నేను పెద్ద హాస్పిటల్ ఉంది మంచిది నేను చేపిస్తామని పిలిపిస్తే అయితే ఏమైందంటే ఇక్కడ 24 తారీఖు వచ్చినాము వచ్చి కరుణ హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్ష అని బ్లడ్ టెస్ట్ అని చెక్ చేస్తే 5 గర్భసంచి వాపు వచ్చిందమ్మా నీకు అట్లా అవుతుంది నీకు ఆపరేషన్ చేయాలంటే చేస్తాము లేదంటేనేమో లేదు ఈ 5 రోజులు టాబ్లెట్ వాడని టాబ్లెట్ ఇచ్చింది 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసుకున్నాం నీకు ఆపరేషన్ చేయాలమ్మా ఖచ్చితంగా గర్భసంచి ప్రాబ్లం ఉందని చెప్పింది సరే అని ఎప్పుడు కావాలంటే 1 తారీఖు వచ్చినాము వీలైనప్పుడు వచ్చి చేసుకోవాలంటే 1 తారీఖు వచ్చినాం 1 తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యి 2:30 గంటల ఆపరేషన్ అయిపోయింది అప్పటి వరకు మంచిగా ఉంది మంచిగా మాట్లాడింది ఆపరేషన్ అయింది ఆమె సర్వీస్ అయిన పేషెంట్ కూడా 3-4 ఉన్నారు అప్పుడు వాళ్ళకు అయింది ఈమెకు కూడా అయింది కాకపోతే వాళ్ళు తిరిగి మరుసటి రోజే కోలుకున్నారు 2 తారీఖు నాడు తిరలాడుతుండ్రు తింటుండ్రు అన్నీ చేస్తుండ్రు కానీ మేము 2 తారీఖు నాడు తిరలాడలే ఆ రోజు కూడా తిరలాలి అప్పుడు ఏమంటే అడిగినాం మళ్ళీ చేసిన రోజు ఆమె నొప్పి బాధ ఉంది ఆమె లామ్ ఉంది మనిషి వెయిట్ ఉంది కాబట్టి ఆమె అట్లా చేస్తుంది ఆమె నీరసంగా ఉంటుంది కొద్దిగా రేపు అయితే తగ్గిపోతుందని చెప్పారు మళ్ళీ తెల్లవారినాక మళ్ళీ అడిగినాం ఆమె లామ్ ఉంది కాబట్టి అట్లా అవుతుంది ఏం కాదు ఆమెకు తగ్గుతుంది తిరలాడిపోయి తినిపిరు అన్నారు ఆమె వాళ్ళు ఇచ్చిండ్రు మాది అక్కడ హైదరాబాదు కేశనగర్ మాకు ఎవరు లేని దానికి మా మామకు ఫోన్ చేసి ఇక్కడ వచ్చినాము వచ్చి ఇక్కడ చూపించుకుంటామనే దానికి వచ్చినాము వస్తే మాకు ఈ పరిస్థితి చేసారు పైన ఒక అర్ధగంట ముందే సిస్టర్లకు చెప్పినాము సిస్టర్ సార్ని పిలవండి మా అమ్మ ఇట్లా చేసి దిక్కుతుందంటే వాళ్ళు వీళ్ళలోనే అట్లా ఫోన్లు పట్టుకొని మాట్లాడుతుర్రు ఇంకా మా అమ్మ లాస్ట్ ఉన్న వాడికి అప్పుడు సార్ వచ్చిండు అప్పుడు వచ్చి ఆక్సిజన్ అన్నీ పెట్టి చూసింది అంటే కొన ఊపిరి ఉన్నప్పుడు ఊపిరితో కొట్టాడుతున్నాక అప్పుడు వచ్చిండ్రు చెప్పండి అప్పుడు ఆయన మా అమ్మ ఇట్లా ఐసం బంద్ చేయగానే అప్పుడు సార్ వచ్చి అవన్నీ పెట్టుతుంది
ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు విశ్వవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల రక్తం పీల్చే ఎల్ఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ స్టాంపు ఫీజులు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, దేశపాండే, పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అశ్వంత్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పవన్ ముదిరాజ్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి ఒకసారి డ్రగ్స్ అని చెప్పి సినిమా యాక్టర్లకు తీస్తాడు, ఒకసారి నయం పేరు మీద ఇంకొక యాక్టర్ తీస్తాడు. తర్వాత ఈ మధ్య ఈ కరోనా వస్తుందని చెప్పి కరోనా కోసం మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసాడు. రకరకాల ఇష్యూలను పబ్లిక్ ఉద్యమాలు తీసుకొని ఉద్యమాలు బాధపోతున్నారు ఆలోచనతో ఏం చేస్తారంటే ఇలాంటి ఇష్యూస్ తీసుకొస్తాడు. కొత్తగా డబుల్ బెడ్రూమ్, కేవలం హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి డబుల్ బెడ్రూమ్ వచ్చింది తప్ప ఈ ప్రజలకు ఇచ్చే ఆలోచన ఏం లేదు. ఎంతమందికి ఇస్తారు? ఈ సంఘటన 7,000 మందికి ఇచ్చారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎంతమందికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ హరీష్ రావు గారికి మేము కోరుతున్నాం. దాంట్లో ఉన్న అంశాలు ఏంటివో తెలియదు, వాళ్ళు నిరసన తెలపనీకి వచ్చారు. ముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా సూచిస్తా ఉన్నాం, మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి కోల్పోయారు. మీరు ముందు మీ ఇంటి పంచాయతీ చక్కగా పెట్టుకొని ఆ తర్వాత ఈ అంశానికి రండి. ఆ బిల్లు ఒకసారి చదవండి. ప్రజలను రైతులను తప్పుదో పట్టియకండి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కేసీఆర్ సర్కారు ఈ ఎల్ఆర్ఎస్ పైన అవలంబిస్తున్నటువంటి దానికి జనాలకు తోడుగా మీరు దానికోసం ఏదైనా ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే కేసీఆర్ అందించే ముడుపులు తినుకుంటా ఆర్థిక భారానికి సంబంధించినటువంటి ఎలాంటి బ్యాంకింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నా కట్టకండి. మీ బాధలు చూడలేకపోతున్నా కనీసం ఒక పూట భోజనమైనా సమకూర్చాలని చెప్పి నేను కొన్ని మీకు బియ్యం ఇస్తున్నా అని చిలక పలుకులు పలికి మరి ఆ మహమ్మారి అందరినీ పట్టి పీడిస్తున్నది. ఆర్థికంగా అందరూ చితికిపోయారు. ఎవరు కూడా కనీసం 3 పూటల భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్ని గ్రహించి నీ నోటితోనే చిలక పలుకులు పలికి ఈ రోజు మళ్ళా ఏ రాష్ట్రంలో కూడా లేడు, ఈ రాష్ట్రంలో అస్సలకే లేడు. ఎన్నో రకాల అబద్ధాలు ఆడుతూ ఎన్నో రకాలుగా ప్రజలను వంచిస్తూ హింసిస్తూ వేధిస్తూ రకరకాలుగా ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కలర్ సినిమా చూపిస్తున్నాడు, మరోవైపు రైతులకు 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఆల్రెడీ తప్పిపోయిండు. మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఈ రాష్ట్రం ఆధ్వర్యంలో మరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మా పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ల ముందట ఎల్ఆర్ఎస్ రద్దుకు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమము ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు చేస్తూ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముందు సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉపాధి లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ సర్కార్ సంస్కరణల పేరుతో ప్రజలను దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర గౌడ్ ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో బీసీ కులాల తరఫున సుధగాని హరిశంకర్ గౌడ్ పోటీ చేస్తున్నారని, అతనికి బీసీ సంఘాల తరఫున మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. అనంతరం పట్టభద్రుల అభ్యర్థి హరిశంకర్ మాట్లాడుతూ ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో బీసీల తరఫున తనను చట్టసభలకు పంపితే బీసీల సమస్యలు, నిరుద్యోగ భృతిపై పోరాటం చేస్తానని తెలిపారు. మీడియా మిత్రులకు మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చే సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, హరిశంకర్ గౌడ్ అన్న గత 2.5 దశాబ్దాలుగా సమస్యలకు తనెంతో సేవ చేసిన వాడు. హరిశంకర్ అన్న గెలిస్తే పేదల పక్షాన నిలబడి పనిచేయడంలో ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం ప్రజలందరికీ ఉన్నది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా హరిశంకర్ అన్న గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి గెలిపించడానికి
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముందుకు నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పట్టభద్రులకు, మిగతా జిల్లా పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాత వాళ్ళు కూడా అందరూ ఓటు నమోదు చేసుకోవాలి. అందరూ పేరు మీద ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ తీసుకోవాలని నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నేను నాకు ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత సమస్యలు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంతం అంతా తిరిగినా, ఈ ప్రాంతంలో చూసిన తెలంగాణ ఉద్యమం కానీ ఏ సమస్య మీద నేను చేసిన రోజు కూడా సౌండ్ చేసిన ఈ ప్రాంత నాయకులందరినీ కూడా. అదేవిధంగా నేను ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ దీవించాలని, నన్ను ఆశీర్వదించాలని అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈరోజు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన సంక్షేమ సంఘం నరేందర్ గారికి. పెళ్లి కాని సన్నాసులకు ఏం తెలుస్తుంది మహిళా విలువలు, గొప్పతనం అని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ కిసాన్ మజ్దూర్ బచావో దివస్ మరియు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళల పట్ల శాపంగా మారారని మండిపడ్డారు. దళిత మహిళలను అమానుషంగా పొట్టన పెట్టుకున్న హంతకులను శిక్షించకుండా వారికి రక్షణ కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేను ఊకున్నాను అని చెప్పేది పోయి వారికి రేటు ఫిక్స్ చేయకుండా మరి మనకు కూడా రైతులకు ఎక్కడన్నా భారతదేశంలో కానీ ఎక్కడన్నా తీసుకుపోయిన రైట్స్ ఇచ్చాం. ఏం చేసుకుంటాము? నిజామాబాద్ బోధనకి వెళ్ళి నిజామాబాద్ పోవాలంటేనే మాకు ఇబ్బంది అవుతుంది అమ్ముకోవడానికి. నువ్వు ఊకనైనా భారతదేశం అని చెప్పుకుంటా పోయి ఇది కానిపోని పనులు చెప్పి రైతులని మీరు సౌకర్యాలు చేసేది పోయి నడుము విరుస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిన్న గాంధీ జయంతి రోజు వారు పుట్టినరోజు నుంచి రైతుల దగ్గరకు పోయి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ సేకరణ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంలో ఇప్పుడు పెగ్గడపల్లిలో మీటింగ్ ఉంది, సంతకాల సేకరణ ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు నాకు తెలిసినంత మట్టుకు ఇక్కడ సౌడు భూమి ఉన్నది. సౌడు భూముల వరి తప్ప వేరే పంట పండుతుందా? వాడికి ఏం తెలుస్తుంది? వాడు ఈ పంట వేయాలి. ఇవన్నీ నామ్స్ పెడతా ఉన్నట్టు షుగర్, చెరుకు తోట, వర్షాకాలం మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి. ఆ ఉన్న నీళ్లు బోర్లు కానీ తొక్క నీళ్ళతో పొలాలకు ఇచ్చుకుంటా మనం పండించుకునే వాళ్ళం. మనకు షుగర్ కేన్ ఉంటే చాలా సౌకర్యాలు ఉన్నాయి. మా వాళ్ళందరికీ పనులు కలిగించారు. లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఫ్యాక్టరీస్ లేవు. ప్లస్ ఉన్న వాళ్ళని ఇప్పుడే మా గంగాధర్ మంచిపల్లి చెప్పారు, కాంట్రాక్ట్ వర్కర్స్ని పాపం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ పెట్టుకొని ఏజ్ అయిపోయిన తర్వాత నిన్ను వయసులు ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నాం, మాకు అవసరం లేదని తీసే వరకు నీకు ఇంకో దగ్గర జాబు రాదు, ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇవి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ యువకులకు, రైతులకు, నా మహిళా సోదరులకు ఈ వాస్తవాలు చెప్పడానికి ఇంత కరోనా ఉన్నా మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు నాకు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నా మీకు ఇది అన్యాయం అవుతా ఉంది అని చెప్పడానికి వచ్చాను. కాబట్టి దయచేసి నా ప్రెస్ సోదరులు కూడా ఇది ఏమొద్దు, వాస్తవాలు చెప్పుకుంటూ మనం కాపాడుకోకుంటే రేపు అందరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. నువ్వు ఫ్యాక్టరీలు బంద్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ లేదు, మరి ఉన్న వ్యవసాయం మీద పండించుకుందామంటే దాన్ని కూడా
రేట్ ఏమన్నా కానీ వ్యవస్థను జరగొట్టేటట్టు చేస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే దళితుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా దళితులు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ పేదలకు ఎలాంటి హాని తలపెట్టినా చూస్తూ ఊరుకునేది లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి దళితుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలియజేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోమని వచ్చి మాకు సందేహం తెలిసి ఊరు లెవెల్లో బయట కాదు, ఊరు లెవెల్లో మీకు మద్దతు ఇస్తున్నాం. మీ భూమి పోకుండా మేము కూడా ఎంబడి ఉన్నాం. అవసరమైతే గవర్నమెంట్ తోటి కొట్లాడాలని మీకు న్యాయం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీలు ముందుకు రావాలి. టీఆర్ఎస్ ఇద్దరు కౌన్సిలర్స్ ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఎమ్మెల్యే ద్వారా పోతావా లేకుంటే మంత్రి ద్వారా పోతావా? ఉన్నది సబితా ఇంద్రెడ్డి అమ్మ ఉన్నది. సబితా ఇంద్రెడ్డి కూడా మాకు న్యాయం చేస్తారు. డిస్ట్రిక్ట్ మంత్రి ఆమె ఇదివరకు కూడా వచ్చిపోయింది ఆ ఊరికి. సర్టిఫికెట్ మంచిపోయిన ఘనత ఉంది కాంగ్రెస్ పార్టీలా. ఆమె కూడా వచ్చి ఆమెకు తెలుస్తలేదా? ఇన్ని మీడియాలలో వస్తుంది, పేపర్లో వస్తుంది. సబితా ఇంద్రెడ్డి విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆమె కూడా తెలుస్తలేదా? ఆమె డిస్ట్రిక్ట్ మంత్రి. ఆమె వచ్చి కూడా సానుభూతి తెలిపి మరి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి చెప్తారు. వీళ్ళంతా కేసీఆర్ దగ్గర కీలు బొమ్మలా? వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ దగ్గర చేతులు మూసుకొని కూర్చొని మాట్లాడడం కాదు. ఇటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అటువంటి వాళ్ళు మీ లీడర్లు ఇలా ఆమె ఒక్కసారి కాదు 3 సార్లు మంత్రి ఆమె వచ్చి చేసి మాకు న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా సబితా ఇంద్రెడ్డి గారు కూడా విద్యాశాఖ మంత్రి కూడా చేతులు జోడి నమస్కరిస్తున్నాం. ఈ సభ సార్ 150 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు, రోడ్డు మీద వాళ్ళకి ఏ భూమి అలా అవసరం అంటే ఇలా పేర్ల మీద ఇంకా వేరే భూములే చెక్ చేసుకుంటాం. ఇది కేవలం మన మున్సిపాలిటీలో ఉండేటువంటి మునగనూరులో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గడిచిన 9 రోజులుగా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళకు సంఘీభావం తెలపడానికి వచ్చాము. నేను మొదటి రోజు కూడా వచ్చిన తెల్లారే మేము మాట్లాడితే మీడియాలో వాళ్ళు ఏదో వచ్చి మళ్ళా మాట్లాడనియండి, మేము కూడా మాట్లాడతాం. కానీ ఈ సన్నాసులకు ఒక్కటే చెప్తున్నా, మీడియా ద్వారా దళితుల భూములను తీసుకుంటున్నప్పుడు దళితులతో సంప్రదింపులు జరిపి దళితులకు భూముల మీద మీకు ఏమి హక్కు ఉందని మీరు వాళ్ళను అన్యాయం చేస్తుండ్రో ముందు చెప్పమంటున్నాం. అందుకే కలెక్టర్ను, ఆర్డీఓను, రెవెన్యూ అధికారులను ఇన్వాల్వ్ కమ్మని చెప్తున్నా. మీరు ఇక్కడి భూములు తీసుకొని హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఎవరికో ఇస్తామో, ఇక్కడ ఉంటే దళితులను మేము పక్కకు నెట్టుతామంటే మేము చూస్తూ ఊరుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా ఈరోజు మేము వచ్చినాం. మీరు అందుకే ఈ ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు ఇవ్వకున్నా పర్వాలేదు, దళితులకు ఇస్తామన్న 2 బెడ్రూమ్ల ఆశ్రయం ఇచ్చిన సొంత పిన్నినే దారుణంగా హతమార్చిన సంఘటన బోధన్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామారావు మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి వివరాలను తెలియజేశారు. గత 2 రోజుల క్రితం బోధన్లో ఆటోనగర్ సమీపంలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైందని, విచారణలో బోధన్ పట్టణంలో ఆటోనగర్ కి చెందిన షన్ను బేగంగా గుర్తించామని తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన నవీ కురేషి, అతని భార్య ఇద్దరు కలిసి షన్ను బేగంను హతమార్చారని తెలిపారు. నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించినట్లుగా తెలియజేశారు. ఈ నెల 27/9/2020 నాడు ఉదయం అందాజు 10 గంటలకి మనకి సిఐ గారు, టౌన్ సిఐ గారు రాకేష్ గారు రిసీవ్ చేసుకున్నారు. ఫోన్ మెసేజ్ ఏమంటే ఆటో నగర్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఒక మురికి కాలువ ఉన్నది, డ్రైనేజ్ వాటర్. ఆ కాలువలో హైలీ డీకంపోజ్ బాగా కుళ్ళిపోయిన సేవ ఒకటి ఉందనగా ఇమీడియట్గా సిఐ గారు వాళ్ళ ఎస్ఐ అండ్ స్టాఫ్ పోయి ఆ బాడీ బ్లూస్ టీమ్ కింద పిలిపించేసి బాడీ ఎట్లుండదంటే ఆల్రెడీ అన్నోన్ డెడ్ బాడీ, ఏజ్ 25 సంవత్సరాల వయసు ఉంటుంది సుమారు. ఆ బాడీని ఎక్కడో చంపి తీసుకొచ్చేసినట్టుంది. కాళ్ళ వరకు గోనె సంచి, మళ్ళీ మెడకు కూడా చుట్టారు. వైరుతోటి నిలిపి చంపిన తర్వాత తీసుకొచ్చేసినట్టుగా ఉందన్నమాట. ఆ ఫోటోలు అన్నీ తీసుకొచ్చి మీ ప్రెస్ మిత్రుల ద్వారా అన్ని ప్రచారం చేయడం వల్ల ఈ డిసీజుల వల్ల అక్క
మా చెల్లెకి సంబంధించింది. అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరు షన్ను బేగం, వయసు 20 సంవత్సరాలు ఉంటుంది. ఈమె ఆటో నగర్లో ఉంటుంది అనమాట. ఈమెకి భర్త వదిలేసిండు, 2 పిల్లలతోటి ఆటో నగర్లో ఉంటుంది, కూలి పని చేసుకుంటుంది. అయితే వీళ్ళ అక్క కొడుకు అయినటువంటి అక్క పేరు 21 years ఉంటాయి. వీడు ఏం చేసినంటే ఒక అమ్మాయిని మైనర్ వాసం ఏజ్ ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అనమాట. చేసుకుంటే వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఈ చిన్న అమ్మాయిని చేసుకున్నావు, ఎట్లా నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పేసి ఎలగొట్టారు ఇంట్లో నుంచి. ఎలగొట్టినాక ఈమె పిన్ని అయితే ఈమె చేరదీసింది, సరే నా ఇంట్లో ఉండని. కానీ కొద్ది రోజులు ఉన్నాక నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, నువ్వు ఏదైనా ఇల్లు చూసుకోవాలి, నీ బతుకు నువ్వు బతకాలని చెప్పినందుకు వాడికి ఇక ఎక్కడ పోయి ఇల్లు తీసుకోవాలి, ప్లస్ దానికి కావాల్సిన సామాగ్రి వస్తువులు ఎట్లా అని చెప్పేసి అసలు ఏమైనా చంపేసి ఇస్తే ఇదే ఇన్నోడు ఈ సామాన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్లాన్ తోటి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేర్గూడ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల ముందు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఉన్నత చదువులకు ప్రమోట్ చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్తో సహా పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. తమ విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి విచక్షణరహితంగా కొట్టారంటూ పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కొత్తాకూర్మ, శివకుమార్, కౌన్సిలర్ మంగమ్మ ధర్నాకు దిగారు. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పక్కన కూర్చుంటామంటే నేను ఒక్కటి చెప్తున్నా, వాళ్ళు సావు బతుకుల్లో ఉన్నారు. అందుకే వాళ్ళు వచ్చిన వాళ్ళు అందుకే మీరు మీ ఏసీపీ వస్తారా, మీ డీసీపీ వస్తారా, వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేయొద్దు? ఇది ఎవరిది? మీరు ప్రజల కోసం వాళ్ళని తన్నని కక్కుందా? మేరకు తల్లిదండ్రుల ఒక విజ్ఞప్తి మేరకు నేను నా ఎన్ఎస్యూ బృందమందరము అక్కడ మేనేజ్మెంట్ ని కలిసి ఏదైతే కోవిడ్ సమయంలో కాలేజ్ బంద్ ఉండి మీరు ఫీజులు కట్టాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే చాలా మంది విద్యార్థులు క్వారంటైన్ లో ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళు కాల్ చేసి అన్నా మేము ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే వాళ్ళ పక్షాన మేము అడగనీకి వచ్చినాక ఒక ప్రైవేట్ కాలేజ్ దగ్గర అంతమంది భారీ బందోబస్తు, పోలీస్ బందోబస్తు పెట్టి నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల పైన పోలీసులు ఎప్పుడైతే ముందుకు వచ్చి తాళ్లతోటి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము అప్పుడు కాలేజ్ లోపలికి మేము దూసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి డీసీఎం ఎక్కించిన తర్వాత అప్పటికి చెప్పినాం, ఒక స్టూడెంట్, నా తోటి స్టూడెంట్, ఒక స్టూడెంట్ అక్కడ స్ట్రోబోల్ పై పడిపోతే సార్ కనీసం డీసీఎం ఆపి నీళ్ళన తాగిపోయండి అంటే ఆ ఎస్ఐ గారు ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి ఏం బిక్తో అని చెప్పి మాట్లాడుకుంటా సడన్ గా డీసీఎం బ్రేక్ కొట్టగానే ఉరుక్కుంటూ వచ్చి వారి బూటు కాలుతో నన్ను తనడం జరిగింది. తన తర్వాత సార్ ఇది ఏంది సార్ అంటే సారీ అమ్మ చూసుకోకుండా తన స్వయంగా వారే చెప్పడం జరిగింది. నేను వారిని అడిగేది ఒకటే, మేము తప్పు చేసింటే మా పైన కేసులు పెట్టండి, మమ్మల్ని లోపల నెట్టండి, కానీ విద్యార్థులను ఇట్లా కొట్టనీకి, మా ప్రాణాలు తీయనీకి ఈ యొక్క ప్రభుత్వంకి వీళ్ళు తొత్తులు లెక్క పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ అంతా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఏం కాలేజ్ అది, శ్రీ హిందూ కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టడానికి తోటి విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ నావిద్ ఖాన్ ఇక్కడుండే ఎస్యుఐ స్టూడెంట్స్ అంతా కలిపి కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా హిందూ కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టండి అని పోయి అడిగితే పోలీసులు బూటు కాళ్లతో తన్నడానికి కారణాలేంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు స్టూడెంట్స్ కి తప్పు చేస్తే మీరు అరెస్టు చేసి తీసుకురండి,
తప్పు చేస్తున్నటువంటి ఒక కాలేజీని పోయి ఆ హిందూ కాలేజ్ మీరు మేనేజ్మెంట్ తప్పు చేస్తున్నారు, ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వం అన్నది, ఎగ్జామ్స్ పెట్టొద్దని ప్రభుత్వం అన్నది, మీరు కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయొద్దని ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జాలుకల్వ గ్రామంలో దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్న శ్మశాన వాటిక తరలించవద్దంటూ గ్రామానికి చెందిన ఎస్సీ బేడ బుడగ జంగాల కులస్తులు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జేసీబీతో శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలను తొలగిస్తుండగా గ్రామ సర్పంచ్ మద్దెల సందీప్ గౌడ్ తన అనుచరులతో వచ్చి ఎస్సీలను రాయితో కొట్టి చంపుతామని బెదిరిస్తున్నాడని వారు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చ అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఎస్సీ బేడ బుడగ జంగాల గ్రామ శాఖ అధ్యక్షులు కల్లెం రాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఇకనైనా చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మా గ్రామం జాలుకాల్వ, మండలం ఒలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. మా కులము బేడ బుడగ జంగాలకు సంబంధించిన కులము. మాది ఎస్టీ దళిత వర్గానికి చెందిన వాళ్ళం మేము. అయితే గత 50 సంవత్సరాల క్రితమే, మాకు తెలియదు కూడా తెలియదు, మా తాతల నాటి బొందలు, మా తాతల బొందలు కూడా ఇక్కడనే ఉన్నాయి. అక్కడ మాకు డబ్బులు లేక వాళ్ళు గోరీలు అనేది సమాధులు కట్టేయలే. ఈ భూమిలో మొత్తం తవ్వుతే అన్ని బొక్కలు వెళ్తాయి, మిగతా ఏమి వెళ్ళాయి. అయితే ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఆయన శ్మశాన వాటి కట్టిస్తాని ఎక్కడనో మాకు వేస్తే మేము తెలివి వచ్చి మా శ్మశాన వాటిక మా తాతలది, మా తండ్రులది, అక్కడ మా ముత్తాతలది, మా ముత్తాతల తాతలది ఇక్కడనే ఉన్నది కాబట్టి మాకు ఇదే స్థలం కావాలని మేము ఇక్కడ కబ్జా కూడా చేసుకుంటలేము. కాకపోతే కొంచెం సాఫ్ చేసుకొని మేము ఇక్కడ అధికారికంగా ఇట్లా చెట్లో పిట్లో నాటుకుంటారని ప్రోగ్రాం చేస్తున్నామన్నా, మిగతా మాది ఏం లేదు. అయితే ఇక్కడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు వాళ్ళ బంధువులతోటి, సర్పంచ్ మద్దెల సందీప్ కుమారు, మిగతా మద్దెల రాజయ్య గారు వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా మా మీదికి దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాకుండా మా మీద దాడికి పాల్పడుతుండ్రన్న. మేము భయభ్రాంతులకు గురవుతున్నాము. ఇప్పుడు కూడా మీరు చూసిండ్రు, మేము ఏదో ఒకటి సాఫ్ చేసుకుంటున్నాం. ఇంత హరితహారం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఎంపీడీఓ విశ్వప్రసాద్ కంది మండలానికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చైతన్య విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీడీఓ విశ్వప్రసాద్ పుల్కల్ మండలంలో ఎన్నో మంచి పనులు చేశారని ప్రశంసించారు. మంచి మనిషి బదిలీపై వెళ్లడం తమకెంతో బాధాకరంగా ఉందని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, పుల్కల్ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు పోలీస్ మల్లప్ప, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, కార్యాలయ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భంగా చాలా బాధాకరంగా ఉంది. విశ్వప్రసాద్ గారు చాలా పేషెన్స్ తోటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఓపికగా ఈ టైం రావాలా అని అన్కండిషనల్ టైమింగ్స్ తోటి వచ్చి వర్క్ చేశారు మా మండలికి. నిజంగా చాలా క్షమించి మా మండలికి అభివృద్ధి తీసుకొచ్చిన పర్సన్, ఏ కరప్షన్ లేకుండా పనిచేసిన వ్యక్తి. మాకు చాలా, నేను ఈ పాలిటిక్స్కి కొత్తగా అయినా నా వెనుక ఉండి నడిపించిన వ్యక్తి విశ్వప్రసాద్ గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఎంపీపీ గారు కానివ్వండి, జెడ్పీ చైర్మన్ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరూ కూడా చాలా సౌదయులు. మరి ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరి మాకు పైనుంచి వచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఈ విధంగా అమలు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పినప్పుడు సౌదయంతో స్వీకరించి, మరి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి స్కీమ్లు అయినటువంటి శ్మశాన వాటిక కానివ్వండి, డంపింగ్ యార్డ్ కానివ్వండి, పల్లె ప్రభుత్వం కానివ్వండి చాలా చక్కగా నిర్మించారు. సకాలంలో మరి ప్రభుత్వం నుంచి కొంత
సకాలంలో డబ్బులు రానప్పటికీ కూడా మరి వారు బయట నుంచి ఇబ్బందులు పడైనా సరే తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసినారు. మరి వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏ సర్పంచ్ కూడా ఏ రోజు కూడా మరి మేము చెప్పినటువంటి కార్యక్రమం అమలు చేయమని చెప్పినప్పుడు ఏ రోజు కూడా వారు అసహనానికి కానీ మరి ఇబ్బందులు ఉన్నాయని కానీ మరి చాలా మంచి పేరు తెచ్చారు. వారందరికీ కూడా మరి వారు ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళు చూపినటువంటి చొరవ కానివ్వండి, ఉత్సాహం కానివ్వండి, మరి నా జీవితంలో మరవలేనటువంటి కాలంగా ఈ 15 నెలల కాలం మిగిలిపోతుంది. ఎన్నో మండలాలు తిరిగానని ఇక్కడ మరి అందరూ కూడా సౌమ్యులు, సహృదయులు. మరి వారు ఏ కార్యక్రమం చెప్పినా కూడా ఉత్సాహంతో మరి పనిచేసిండ్రు. మరి ఇటువంటి మండలం నుంచి నేను పోవటం నాకు కూడా బాధాకరంగానే ఉన్నది. అయినప్పటికీ ఉద్యోగ ధర్మంలో భాగంగా మరి ట్రాన్స్ఫర్స్ అనేటువంటి సహజం కాబట్టి ఇటువంటి మండలం తిరిగి నాకు పనిచేసే అవకాశం. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ గౌతమ్ నగర్ బాలానగర్లో రాజీ ట్యూషన్ ఆధ్వర్యంలో సీనియర్ స్టూడెంట్ జార్జ్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు. 4 విద్యార్థులకు టర్మ్ ఫీజు 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ కాజా షరీఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. As I said earlier, okay, one very needy, okay. So this is a great moment in the history of education because this generation, you don't know, ready to what sponsor to others, okay, your degree, okay. You should also maintain this kind of a help. St. Mary Joseph High School. St. Mary Joseph High School. సార్ మన స్టూడెంట్ బినోద్ జార్జ్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. సో ఎవరైనా నీడీ స్టూడెంట్స్కి అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఫస్ట్ టర్మ్ ఫీజ్ స్పాన్సర్ చేస్తున్నాడు అనమాట. సో మనకేంటంటే ఇదే స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫ్యూచర్లో కూడా అందరు స్టూడెంట్స్ ఇతరులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ సమక్షంలో ఈరోజు మనకి అన్ని విధాల ఆపద్బాంధమైనటువంటి కాజాబాయ్ సమక్షంలో ఈరోజు ఇక్కడ మనము అక్టోబర్ मोहम्मद ख्वाजा शरीफ TRS बालनगर जनरल सेक्रेटरी आज यहाँ का प्रोग्राम राज ट्यूटोरियल्स में एक प्रोग्राम जिसमें जो है बिनोद जॉर्ज इनके सीनियर स्टूडेंट इनके आप जो प्रेजेंट स्टूडेंट्स है उन लोगों को फीस स्पॉन्सर करें ये साल की कितना 10,000 रुपीज़ पर स्टूडेंट 4 स्टूडेंट्स को रहता लड़का वहाँ से जो है स्पॉन्सर करे। अब फ़िलहाल ये कोविड-19 में जो लोग परेशान हैं इसके लिए उन लोगों के पेरेंट्स को बुला के जो है कोविड-19 में जो पेरेंट्स फीस जस्ट नहीं बन सक रहे बच्चों के लिए तो एजुकेशन मोस्ट इम्पॉर्टेंट चीज़ है। एजुकेशन के लिए बोल के वो लड़का जो है वो सोच वो लोग माशी हालत से भी थोड़ा पूर्व भी है और जो है ब्रिलियंट स्टूडेंट्स है वो लोग को ऐसा सपोर्ट अगर मिला तो जो है बच्चे నిజామాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశపెట్టి పేదలకు దోపిడీ చేయడమే కాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీజేపీ సీనియర్ నాయకులు, మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా గంగారెడ్డి, నరసింహారెడ్డి, పోతన్కారు లక్ష్మీనారాయణ, జీవి నరసింహారెడ్డి, శ్రవంతిరెడ్డి, శివరాజ్ కుమార్, అడ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ₹1.5 lakh పేద ప్రజలకు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వము పేరు పోతుంది ఈ డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజలను మభ్యపెట్టడం జరుగుతున్నది. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ స్కీమ్ని మేము సక్సెస్ చేస్తే ఈ రోజు ప్రధానమంత్రికి ప్రజలు ఓట్లేస్తారు, బీజేపీ పార్టీని మెచ్చుకుంటారు, బీజేపీ పక్షాన ఉంటారు. కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు ఆ స్కీమ్ని ప్రజలకు తెలియనియకుండా ఆచరణలో సాధ్యం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. గత పార్లమెంట్ ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి మళ్లీ దొడ్డిదారిన ఆమెకు పదవిని కట్టబెట్టాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీగా మళ్లీ పోటీ చేయించడం జరుగుతున్నది.
నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడ డివిజన్లోని సన్ సిటీ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో మురికినీటి కాలువ వలన అక్కడ స్థానికంగా నివసిస్తున్న చిన్న ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినట్లయితే మురిగి కాలువ నుండి ఇండ్లలోకి మురుగునీరు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కాలువలో చెత్త తీయించి శుభ్రం చేయించాలని కోరుతున్నారు. మా దగ్గర మెయిన్ ఇష్యూ వచ్చేసి ఈ మోరీ కాల్వ. ఈ కాల్వ పైన బ్రిడ్జ్ చేయడానికి మేము లెటర్ కూడా ఫార్వర్డ్ చేశాము ఎమ్మెల్యేస్ ఎంపీస్కి. మెయిన్ రైనీ సీజన్లో వచ్చేసి ఏమవుతుందంటే వాటర్ ఫ్లో అయిపోయి ఇంట్లోకి ఒక్క రూమ్ కూడా వదలకుండా మా ఇల్లు వచ్చేసి ఇది రేకుల ఇల్లు. ఇది 20 నుంచి 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న ఇల్లు. సో అది రేకుల ఇల్లు మాకు లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఉంటున్నాము. సో మా పరిస్థితి బాగాలేక మేము ఏదో ఉన్న చిన్న ఇంట్లో ఉంటున్నాము. వెన్ ఎవర్ ఈ వాటర్ అనేది ఎక్కువ అవుతుందో రెయిన్ రావడం వల్ల మా ఇంట్లోకి ఓవర్ఫ్లోలో నీళ్ళు వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ మా ఒక్కళ్ళ ఇంట్లో గోడ ఉంది కదా, అయినా వస్తాయా? గోడ చాలా పాత ఇల్లు కదా అది. సో గోడ చాలా క్రాక్స్ ఉంది. సో మా ఒక్క ఇల్లే కాదు, ఇక్కడ కట్టిన ఇల్లు అయినా కూడా బార్డర్స్ లో నుంచి వాళ్ళకి కూడా నీళ్ళు వెళ్తుంటాయి, కింద బార్డర్స్ లో నుంచి నీళ్ళు వెళ్తుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే దీనిపైన బ్రిడ్జ్ అనేది వేస్తే మా ఏరియాలోనే ఇక్కడ దగ్గరలో బిఎస్ఎన్ఎల్ పక్కన వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి దానిపైన బ్రిడ్జ్ చేశారు. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. మాకు కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసినట్టయితే మాకు కూడా వాటర్ అనేది కింద ఒక ఓవర్ఫ్లోలో వెళ్తాయి, ఒక వేలో వెళ్తాయి కాబట్టి మాకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాబ్లమ్ని మేము ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఎంతమందికి లెటర్స్ ఫార్వర్డ్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. మేము మన మాగోటి గోపీనాథ్ దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది, బయట నుంచే పంపించేశారు. అతని కింద ఉన్న మనుషులు కూడా ఎలా అంటే తర్వాత కలవచ్చు తర్వాత చెప్పొచ్చు అన్నట్టే పంపించేశారు. ఓటింగ్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో 200 మంది స్థానికులు టీఆర్ఎస్ లో చేరారు. వారికి శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గులాబీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రాకేష్, క్రిస్టఫర్, బిషప్, కె విద్యాసాగర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ మేము కూడా ఎంతో సంతోషపడుతూ ఇట్లాంటి కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకోవాలని మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పేదల రక్తం పీల్చే ఎల్ఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్. ప్రజలను దోపిడీ చేయడానికి కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆరోపణ. రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ నిజామాబాద్ లో సంతకాల సేకరణ. పీఎం యూపీ సీఎం మహిళల పట్ల శాపంగా మారారని మండిపడ్డ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుత నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆశ్రయం ఇచ్చిన సొంత పిన్నినే దారుణంగా హతమార్చిన దుర్మార్గపు కొడుకు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఘటన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.